జీవో నెంబర్ 1ని సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి దగా ప్రభుత్వం వల్ల యువత మొత్తం కూడా రాష్ట్రంలో నాశనం అయిపోయింది. దానికి నిదర్శనం వచ్చి గతంలో కూడా అతను పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ విడుదలలో ప్రిలిమినరీస్ అంతా క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ పెట్టిస్తానని చెప్పి టైం పెంచుకుంటూ లాస్ట్ కనీసం ఆ నోటిఫికేషన్ కూడా ఈ వరకు దాని గురించి అధిగతి లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు వెలువడింది. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణలో ట్విస్ట్ నెలకొంది. సిబిఐ విచారణకి వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు. అకాల వర్షం దాటికి ధాన్యం రైతులు కుదేలయ్యారు. ఏ రోడ్డు చూసినా కనిపించేవి గుంతలే. అనకాపల్లి జిల్లాలో అయితే రహదారులన్నీ నీటి గుంతలుగా మారిపోయాయి. పోలవరం నిర్మాణ పనుల్లో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి. రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయల గ్రాంట్ కేంద్రం ఇచ్చినా అప్పు విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం తగ్గేదే లేదని అంటోంది. ప్రపంచంలో ఒక నాయకుడు ఆయన, ప్రపంచంలో అట్లాంటి నాయకుడు. కరవు ఈ పేరు చెబితేనే రాష్ట్రంలో రైతులు భయపడే పరిస్థితి. ఎటు చూసినా రాష్ట్రంలో కరవు తాండవిస్తోంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది. ఏపీలో ఓటర్ జాబితా అంశం సంచలనం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లు తీసేయడం, కొత్త ఓట్లు చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన ఉధృతంగా సాగుతుంది.